పేరు జాకీర్ హుసేన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విద్యుత్ సంస్థలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక కార్మిక సమస్యలు పరిష్కారం కాకుండా, అలాగే తీవ్ర ఆందోళనలో ఒత్తిడిలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, సిఐటియు అనుబంధ సంఘాలన్నింటిలో కూడా కలుసుకొని విద్యుత్ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ల దగ్గర మేము మా యొక్క వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. ముఖ్యంగా ఈ సంస్థలో అనేక సంవత్సరాలుగా సమస్యలు అలాగే పేర్కొని పోయి ఉన్నాయి. వాటిని పరిష్కరించమని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, వాళ్ళని ఏదైతే రెగ్యులర్ చేస్తామన్నారు, రెగ్యులరేషన్ జరగలేదు. సమాన పనికి సమాన వేతనం రావడం లేదు. అలాగే కాంట్రాక్ట్ లేబర్కి తెలంగాణ తరహాలో వాళ్ళని రెగ్యులర్ చేసేంత వరకైనా కూడా ప్రత్యేకంగా వాళ్ళందరినీ గుర్తించి ఆర్టిజన్స్గా వాళ్ళు 48,000 రూపాయలు వేతనాలుగా చెల్లిస్తున్నారు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికే అతి తక్కువ వేతనాలతో, వ్యత్యాసంతో, అదే 2 రకాలైనటువంటి వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. విద్యుత్ కార్మికుడు అనేవాడికి ఉదయం లేస్తే మనం 100 రూపాయలు పెట్రోల్ పట్టించుకుందే మొత్తం ఫీల్డ్ మీద అంతా తిరగాల్సి ఉంటుందన్నమాట. చాలా ఖర్చులు ఉంటాయి. కానీ వేతనాలు మాత్రము పాత వేతనాలతోనే పనిచేస్తూ ఉన్నారు. మనకు ఎన్నో సంవత్సరాలుగా సబ్స్టేషన్లో పనిచేస్తున్నటువంటి లైన్ మెన్లు ఉన్నారు. ఈ లైన్ మెన్లందరినీ కూడా ఫీల్డ్ మీద పంపించేసి వాటిని ప్రైవేట్ పరం చేయాలని, థర్డ్ పార్టీకి అవుట్సోర్సింగ్ చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ భావిస్తూ ఉంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు.